అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనసేన పార్టీ అంటే ప్రత్యర్థులకి ఎంత భయమో, ఎంత వణుకో ఈ యొక్క సంఘటనతో నేను చెప్తా. జనసేన ఆవిర్భావ దినోత్సవం గత 12 ఏళ్లుగా కోవిడ్ సమయంలో తప్పించి ప్రతి సంవత్సరం మార్చి 14వ తారీఖున ఒక ఘనమైన సభను ఏర్పాటు చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయటం కూడా జరుగుతుంది. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క రకంగా. అయితే ఈసారి జనసేన ఆవిర్భావ దినోత్సవం చేయాలి అనుకున్నారు. దానికి జెన్జీ అనే పాయింట్ని దాని బేస్గా తీసుకుని చేయాలని కూడా ఫిక్స్ అయ్యారు. దానికన్నా ముందు గత 10 రోజుల క్రితం నుంచి ఉద్యమి అనే జనసేన సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. ఈసారి దానికి 400 రూపాయలని నిర్దేశించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కోట్ల రూపాయలు డబ్బులను ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు న్యూస్ ఏమిటంటే, ఈ సంవత్సరం జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకునే విధంగా కాకుండా, అంటే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలకు దిశానిర్దేశం చేయటం, లేకపోతే ప్రజలకు తమ దగ్గర ఉన్న విషయాన్ని చెప్పడం, కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం లాంటివి చేసే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం దాన్ని మార్పులు చేయటం జరిగింది. ఆ మార్పుని ఈ సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోయే ఎనలిస్టులు కానీ, వైఎస్ఆర్సీపీ గొట్టంగాళ్ళు కానీ దాన్ని రద్దు అని ఒక ముద్ర నామాన్ని వేశారు. కానీ అక్కడ జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి లేఖని కళ్ళు గుడ్డివారయ్యి కళ్ళు పీకేసుకుని చదివారా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఈసారి జనసేన ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి జిల్లా, నగర, మండల, కేంద్ర పంచాయతీల్లో నిర్వహించాలని, చాలా ఘనంగా ప్రజల వద్దకే తీసుకువెళ్ళి నిర్వహించాలని, పార్టీ పతాకాన్ని ఎగురవేయాలని, ఆ పార్టీ పతాకాన్ని ఎగురవేసే సమయంలోని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఈసారి ఉద్యమి ద్వారా వచ్చినటువంటి కార్యకర్తలను దగ్గర ఉంచుకొని పతాకాలను ఏర్పాటు చేయాలని, అలాగే వివిధ సేవా కార్యక్రమాలను కూడా జరపాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. డిఫరెన్స్ కనబడట్లేదా? ఇది ఎలా రద్దయినట్టుగా నాకు అర్థం కానిది. అధికారంలోకి వచ్చి 2024-25లో కూడా జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవం సమయాన ఈసారి అధికారంలోనే పాత్ర వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళి తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ, అలాగే తాము ప్రజలకు అండగా ఉండబోతున్నామని చెప్పి ప్రజల వద్దకే తమ పార్టీ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలన్న ఉద్దేశాన్ని కొంతమంది కళ్ళజోళ్ళు పెట్టుకున్న అనలిస్టులు, వీరు ఎటువంటి వారంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటారు, ఒక పార్టీని తిడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. అలాంటి వారు జనసేన పార్టీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే
కార్యకర్తలకు దూరం అయిపోతున్నారు అని ఎదవ ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. అంతేకాదు ఈ వైసీపీలో కొంతమంది పేటీఎం గొట్టంగాళ్ళు జనసేన ఆవిర్భావ దినోత్సవం గురించి కాక ఉద్యమి అనే కార్యక్రమాన్ని కూడా విమర్శించే స్థాయికి చేరుకున్నారు. మమ్మల్ని పేటీఎంలు అంటారు. మీ దగ్గర నుంచి డబ్బులు సేకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు పేటీఎం అంటూ కొందరు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటి వేస్ట్ ఫెలోలకు ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అలాగే జనసేన కార్యకర్తలకు దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నటువంటి అనలిస్టులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని వేల కోట్లు కొన్ని కోట్లు ఈ జనసేన కార్యకర్తలు ప్రమాదవశాత్తు సరిపోతున్నటువంటి సమయాన్న వారికి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంతేనా? ఈసారి ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కూడా 1,00,000 రూపాయలు ఇవ్వాలి అనేది జనసేన పార్టీ యొక్క నిర్ణయంగా మొన్న వెల్లడించడం జరిగింది. జనసేన కార్యకర్తల్ని ఇంత అందంగా చూసుకుంటున్నటువంటి, అంటే కార్యకర్తలను చూసుకుంటున్నటువంటి పార్టీ ఈ దేశంలోనే లేదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక ఆవిర్భావ దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకుంటున్న విధానాన్ని పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర తమ కార్యక్రమాన్ని చేసుకోవాలన్న ఒక కొత్త ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు అనే ఒక మాటను పెట్టి కార్యకర్తలకు దూరం అయిపోతున్నారు అనే ఒక భ్రమను కల్పించి ఏమి ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? జనసేన కార్యకర్తల్లో ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు? కానీ అలాంటివి ఏమీ జరగవు. ప్రతి సంవత్సరం ఎంత అద్భుతంగా జరుగుతుందో అంతకన్నా అద్భుతంగా ప్రతి జిల్లా, నగర, మండలి, కేంద్ర పంచాయతీలలో వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి గ్రామాన జనసేన పతాకం ఎగురుతుంది. జనసేన సిద్ధాంతాలు మరింత బలంగా వెళ్తాయి. అంతేకాదు 12 లక్షలుగా ఉన్నటువంటి జనసేన సభ్యత్వ నమోదు ఇంకొక 7 రోజులకు పొడిగించినందుకు కానాన, అంటే 17వ తారీఖు వరకు పొడిగించినందుకు కానాన డబల్ కార్యకర్తల నమోదు, ఉద్యమి కార్యకర్తల నమోదు జరగబోతుంది. పార్టీకి ఒక విత్తనం లాంటిదా లేకపోతే రూట్స్ లాంటి కార్యకర్తలను పార్టీ పెంచుకోబోతోంది. ఇది ఒక శుభ పరిణామం. ఇన్ని శుభ పరిణామాల మధ్యన ఇలాంటి వేస్ట్ గాళ్ళు ఉండటం రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా చెబుతూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.